హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. అదేంటంటే ఈ వీడియో మనం తెలుసుకుందాం. కల్కి రిలీజ్ డేట్ను మరియు కల్కికి సుముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి మరియు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కల్కి 2898 AD గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారుగా 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా తెలుస్తుంది. ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రభాస్కు 1000 కోట్ల ఇచ్చిన సినిమా కల్కి 2898 AD నిలిచింది. బాక్సాఫీసుల వద్ద ఏకంగా సుమారుగా 1200 కోట్లకు పైగా గ్రాసులు కలెక్ట్ చేసినట్టు రాబెడుతుంది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. సంగతి తెలిసిందే. కల్కి 2 సినిమా కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పేసినట్టుగా తెలుస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు. అదే కాకుండా ఈ సినిమా సెట్ ప్యాక్ ఎప్పుడు వెళ్తుందని, సినిమా రిలీజ్ డేట్ను కూడా క్లారిటీగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని నిర్మాత ప్రకటించారు. ఇది కాక వైజయంతి మూవీ మాత్రం వీలైనంత త్వరగా కల్కి 2898 AD సినిమాని పట్టాలెక్కించే ప్లాన్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ చేతులు ఇప్పటికే రాజాసాబ్, ఫాజీ సినిమాలు చేస్తున్నాడు. ఇంకా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా లైన్లో ఉందని తెలుస్తుంది. ఇది ఇలా పోతే కల్కి 28 ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాని జూన్ నుంచి కల్కి 2 షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు కీలక పాత్రలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి తెరకెక్కించారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ భాగంలో సగంగా సినిమాని సీక్వెల్ ఉందని, కొంతసేపటికి షూటింగ్ కూడా పూర్తయిందని చెప్తారు. ఇప్పటికే సెకండ్ పార్ట్లో 25% కంప్లీట్ చేశానని చెప్పారు. ఈ ఏడాది కల్కి 2ని ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఛాన్స్ ఉందని ప్రధానంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఈ సినిమానికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా జూలైలో అనౌన్స్ చేసేశారు. ఈ సినిమా మరి కల్కి 2 కోసం ఎంతమంది ఏగర్గా వెయిట్ చేస్తున్నారో చూడాలి. ఇది ప్రభాస్ కోసం వీరాభిమానులకు మంచి అవకాశం. ఈ రాజాసాబ్ కూడా ఈ నెలలో, ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుందని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ని వెండి తెరపై ఈ మధ్యకాలంలోనే రిలీజ్ కాలానికి 2-3 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయని, ఆ 2-3 సినిమాలని ఈ 2-3 సంవత్సరాలు రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ముందుగా రాజాసాబ్ సినిమాని 2025 సందర్భంగా విడుదల చేస్తానని అనౌన్స్ చేసేశారు. కానీ దానిపై ఇప్పటికీ చిత్ర యూనిట్స్ ఎటువంటి ప్రకటన లేదు. ఈ సినిమాని ముందుగా ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకుండా పోయింది. కానీ ఈ సినిమా 2025 రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్.